వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. బాపట్ల జిల్లా పర్చూర్ వై జంక్షన్ కపిస్థలి వద్ద గల అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దంపతులు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, స్థానిక శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావులు శనివారం దర్శించుకున్నారు. తొలుత వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి స్థానిక శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు పిలుపు మేరకు పర్చూరులో వేంచేసి ఉన్న అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. తదనంతరం ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయడంకం మోగించడం, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు అధికారంలోకి వచ్చాక తొలిసారి స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యే ఏలూరికి ఆలయ కమిటీ మేళ తాళాలతో, బాజా భజంత్రీలతో, పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్లకు దేవాలయ కమిటీ సభ్యులు శాల్వాలతో సత్కరించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఏలూరి, రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు महिमा पादो अस्या विश्वाभूतानि त्रिपादवर्तमावदैः पुरुषः पुरुषेण हविषा